అందరికి జనాతి బిడ్డలారా ఇక మరి నినమన రాజకీయం ఎట్ట ఉంది కాక ఈ కాక పాడుబడా ఇక మరి ఏం చేయాలో ఎట్ట చేయాలో కానీ ఈ రండ ఈ దద్దమ్మ ఈ సౌట ఇగో గీడి మీద పోతుంది రాజకీయం మరి ఈ రండ అన్నందుకు బాలకసు మన కడుపు చదవకుండా ఓ చెప్పుడు ఏమొచ్చింది అర్రి బుర్రి అన్నాడు కొద్దిగా బారు బూరు బత్తల పెట్ట జాడ పత్త లేదట పోలీసులు కేసు పెట్టినట కేసు బుక్ అయిందంటే పోయి జాడ పత్త లేకుండా దేశంగా దేశం పోయిందట మరి ఆ కథ మాత్రం అయింది మరి కథ ఆ వరుస గారికి ఎందుకు వచ్చింది అదంతా ఇప్పి చెప్పుకుందాము మరి కోడియాగలు ఇక్కడ తమాషగా మరి బెదిరి చూస్తున్నాం ఏమంటాయి ఏంది ఏ కథ కోడియాగలు కూడా అడిగే ప్రయత్నం చేసే బిడ్డలారా చూస్తూనే ఉంటుంది అమ్మా న్యూస్ పరవారు వస్తుంది కోడియా ఓ నాదరా రావే ఇప్పుడు ఏ ఊరు మనది సోనాదిపురం కోజావా ఇప్పుడు పండుగ వస్తుంది మరి ఇప్పుడు నీకు పోయిన ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు రేవంత్ వచ్చి ఇంకా మంచి చేస్తే అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది పార్లమెంట్ పండుగను వెడ చేద్దాం అనుకుంటున్నావు అందరూ అట్లే ఉండు చక్కగా ఉండు చెయ్యండి కడుపు నిండదు చేస్తూనే ఉన్నాను కష్టం చేస్తారు ఏమున్నాయా ఆయన అట్నే ప్రజలకు ఎవరు చూస్తారు ఏ రకంగా చూస్తారు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఏ డ్యూటీ వేసిన తెల్లారి ఏ టోజన్ తెల్లారి డ్యూటీ అనుకుంటారు ఎవరు రాణిస్తారు అంతేనా అదే మరి ఇప్పుడు నిర్ణయాలు వస్తే కాంగ్రెస్ చెట్టపడి 2 పథకాలు అమలు చేసిందట ఇంకా రేపో మాపో 2 అమలు కాబోతాయి అని అనుకొస్తుందిగా మరి అది అయినాక లెక్క ఏది కూడా కాలేదు ఇంకా ఒకటి బస్ మాత్రం అయింది ఏమైందయ్యా మంచిగా అనిపిస్తుందా మరి బస్సు ఫ్రీ అయితే బస్సు ఆడోళ్ళకి నయమైంది మగవాళ్ళకే ఉందయ్యా ఆడోళ్ళకి నయమైంది మగవాళ్ళకే ఉందయ్యా మొగోళ్ళు బస్ కిరాయి పెట్టుకునే పోతారు మరి మొగోళ్ళు కూడా టికెట్ ఫ్రీగా పెట్టి అనుకోబట్టి సర్కార్ని కాదు పైసలు పెడుతున్నాం మేము నిలబడిపోతున్నాం పైసలు పెట్టిన వాళ్ళు ఏమో మూసోని పోతున్నాం పైసలు పెడుతున్నాం మేము నిలబడిపోతున్నాం పైసలు పెట్టిన వాళ్ళు ఏమో మూసోని పోతున్నాం సరే ఈ పిల్లగా రామాయణ గిట్ల ఉంది కోడియాగలు దశపోతుంది ఎటువా కోడియాగలు తెలంగాణ భవన్ లో దాచుకున్నాడు తెలంగాణ భవన్ లో తెలంగాణ భవన్ ఎక్కడో దేశం పోయినా పుకార్లు వేస్తుంది నిజమేనా ఇంకా తెలంగాణ భవన్ లో కానొచ్చుడుగా కానొచ్చుడు మాట్లాడాడు నువ్వు మాట్లాడినావా నేను కాదా టీవీతో మాట్లాడుతుండు కదా టీవీలో మాట్లాడుతుండు ఏది మరి ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ ఈ పాడైపోను ఈ కృష్ణానది నీళ్ళ పంచాయతీ ఒకటే అది పెద్ద రాష్ట్రంగం అయిపోయింది ఏంది వీళ్ళ మీద వాళ్ళు నూకుతురు ఆడ మీద వీళ్ళు నూకుతురు ఈ పంచాయతీ ఏంటంటే ఇంతకు గత 10 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 811 టీఎంసీ వాటర్ను ఆయన కేఆర్ఎంపీ కాడికి పోయి మాకు 299 టీఎంసీ చాలని ఆయన సంతకం పెట్టి వచ్చిండు ఇవాళ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పిందని ఆయన అంటుండు 3 సార్లు కేఆర్ఎంపీ మీటింగ్ ఆయనే పోలే దొంగతనంగా ఆయన పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తుండు మరి సంతకాలు ఇలా పెట్టినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన పోయి కేఆర్ఎంపీకి ఆయనతో మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి దావత్ ఇచ్చిండు కేసీఆర్ ఇంట్లో దావత్ ఇచ్చి బిర్యానీ పెట్టిండు రాయలసీమను రత్నాలసీమ చేస్తాడు ఇంకోటి మీకు మాకు బేజాలు తీసుకోపోరని ఆయనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవార్డాలు ఇస్తుండు మరి ఇప్పుడు ఆయన బాలకసుమన్ జాడ దగ్గర పోయిందట జాడ దొరికిందా నువ్వే పట్టాలి మంత్ర బియ్యం వేయాలి గవ్వాలన్నీ వేయాలి జంజవాన్ని వేసి పట్టాలి ఇప్పుడు దానికే తెస్తున్నావా లేకుంటే ఊళ్ళో పోయి కాఫీ అన్నార మంచిగా ఉండు ఉన్నాయ మంచిగా ఉండు నడమాకే వచ్చిందా కాఫీస్కల్ పట్టుకరా కాఫీస్కల్ పిల్లగాడు ముచ్చటాకు వచ్చే తగులుకు వచ్చే గుంజకేదుకమ్మ గుంజులాట అన్న నాకేందుకు అన్నోరు ఆయన ఇన్నోరు ఈరే పోలేకు అన్నాలు పంచాయి పెట్టుకొని నా మీద మూసుకొస్తుంది పట్టుకొస్తానికి అంటున్నా ఓ పటమే ఏం పటమే సుమన్ పట్టుకొస్తానికి ఓ పటమే రా ఇంతకు దొరికిందా ఏమో మరి గవ్వలేసి చూస్తావాట నువ్వు బాగా పోయింది తాత రాజ్యం పోయింది ఓన్ మీద అనుమానం అంటే ఆయనకి మంత్ర బియ్యం పెట్టు అమ్మో కథ ఆడుకుంటే గిందాకెదుగుతు నేను ఆనే ఉంది నిన్నే నగా రప్పించుకుందు అది లేకనే ఇప్పుడు మగోడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు పోనీ మరి పార్లమెంట్ పండుగ ఎడ చేస్తావు పార్లమెంట్ పండుగ మాకు తెలియాలి కేసీఆర్ బయటకు వెళ్ళిండుగా
ఏ ఆయన వెళ్తే సగదానే ఉంది అసెంబ్లీకి సగం పోతున్నాడగా రాడట మన జగన్ కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేసిన కాలంలో ఆయన కూడా పోలే కదా ఆయన ఈయన ఆదర్శం అనుకుంటే ఇప్పడు అప్పుడు కూడా ఆయన జగన్ నేను మన అసెంబ్లీకి పోనన్నాడు నేను గెలిచేదాకా అసెంబ్లీకి పోనని పోలేదు ఈయన కూడా అదే పద్ధతిలో ఉన్నట్టుంది ప్రస్తుతానికి పాదయాత్రలు తిరిగిండు కదా మరి ఈ అయిన అంటే వయసు పొరగాడు తిరిగిండు ఈయన ముసలైన మరి ఎండాకాలం మరి తిరుగుతాడో మరి నల్గొండ సభకు లెక్కలు కొడుతుందా కోయిలాగా లెక్కలు కొడుతుంటే మరి నిన్న దాకా పడినది కదా 2 సూదులు గట్టి చేయగానే లేచింది ఇప్పుడు కోయిలాగది 2 సూదులు గట్టి చేయగానే లేచింది ఇప్పుడు కోయిలాగది ఇది కూడా అదే కోయిలా పెట్టినారా ఈ పిల్లగాన అమ్మాయి కానీ మరి కొసకు ఇప్పుడు ఎట్లా మరి పండుగకు ఇప్పుడు కారా చెయ్య పువ్వా ఎటు మలుతుంది గాలి ఇప్పుడు మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ వాడు మన బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడే పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పడ్డారు మరి ఏమైతే చూడాలి కథ అంతేనా రాళ్ళైతే పెట్టినాం మరి ఓ రాయి పలిగిపోతుందా మన ఏసరెక్కువ ఉంటుందా లేకుంటే బొందల గిన్నె పెట్టగానే కింది కుంగిపోతుందా తెలియదుగా అట్లా అదే పోతుంది వ్యవహారం అట్లా అంత గజిబిజే ఉందంటే ఉంది కథ ఏమా అంత నిమ్మదేనా ఎట సంగతి బాలకసుమని పత్తలే కూడా పోయినా జాడ దొరికిందా ఏమో నాకు తెలియదు ఒక ఏడవైనా బాగా పైన ఎప్పుడు బాగా తాళాలే ఉంటావా మగోనివి ఏంది కథ ఎట్లా మరి ఇప్పుడు పండుగ వస్తుందిగా మరి రేపు పండుగ ఎడ చేస్తావు పార్లమెంట్ పండుగ గాలి ఎడమలుతావు మరా ఏడుమ్మల పాలమని నీకు ఎట్లా తెలుస్తుంది నాకు తెలుసులే ఉంది నీ అమ్మాయి నువ్వు చెప్పంటే ఏమో కరెంట్ అయితే వస్తలేదు అరే ఎట్లా ఎన్ని గంటలు కట్ అవుతుంది ఏమవుతుందో రాత్రి పోతున్నాం పొద్దుగాల వస్తున్నాం మళ్ళీ పోతారో బంద్ అవుతుంది ఏమవుతుందో కానీ పొలాలు అయితే వార్తలేవు కథ మొదలైందా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్ల గాలి ఎటు తిప్పుదాం అనుకుంటున్నావు ఏం వేసినా టీఆర్ఎస్కి వేయాలి అంతేనా దాకా పేర్కొన్నది ఎట్లా మరి ఇప్పుడు గాలి ఎటు మలుతుంది ఏంది ఏం కదా ఈ నీళ్ళ పంచాయతీ ఏంది కాళేశ్వరం పంచాయతీ ఏంది వ్యవహారం అంతా మరి ఎట్లా అనిపిస్తుంది కాళేశ్వరం పంచాయతీ అంటే ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయనే దాని మీద అన్ని ఐఎస్ఆర్కి అన్ని అప్రూవల్ ఇచ్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కూడా 6 నెలలు అయితే తెలుస్తుంది దాని వాతావరణం. విచారణ జరుగుతుందా? దొంగలు దొరికేనా మరి? దొంగలు దొరికిన దాకా విచారం జరగలేదు. సిఐడికి ఇస్తే బాగుంటుంది. తెలంగాణ సొమ్ము తిన్న వాళ్ళందరినీ కట్టేయాలి. అమ్మా ఇంకా పిల్లగా మరి ఏంది ఇంకా పార్లమెంట్ పండుగ మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? పండుగ మంచిగా ఎక్కడ ఎవరు మంచిగా సమర్థత పరిపాలిస్తే వాళ్ళకేదా. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు బాగా మేము చేస్తాం ఇంకా 100 రోజులలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామా అనుకొస్తున్నారు. మరి నమ్మకం ఉందా? ఖచ్చితంగా చేస్తారు. ఒక్కొక్కటి చేస్తూనే ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి చేస్తారు. ఈ గచ్చి నేనేమో అనుకున్నా. అయ్యా ఇప్పుడు తెలంగాణలో నిండియాల మొత్తం తీర పంచాలే నడుస్తున్నాయి అంతేనా? ఈనో మాట అంటే ఆయన మాట, ఆయన మాట అంటే ఈనో మాట. మరి ఎవరు సగం చేస్తున్నారు? చేసిన లెవెలు చేయబోతున్న లెవెలు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏం చేస్తుంది? మాకు ఈ ధర్మారెడ్డి కాలం వస్తలేదు, ఉద్యమం రాలేదు, అంత తొలి రెడీ ఉంది. అది ఎందుకని చేయలేకపోయి ఇప్పటిదాకా అని ఈ నల్గొండ చేయొద్దనా? అంటే ఇప్పుడు ఆ ధర్మారెడ్డి కాళ్ళకు ఎన్ని ఎకరాల పాడుగాడు ఉంది? పారుగాయలు లేకున్నా చెరువులను నిండు కూడా పోతాయి. కార్పొరేట్ లాగా చెరువులను నిండుతాయి, బావులలో ఊట వస్తుంది, గొడ్లు బతుతాయి, బోర్లలో నీళ్ళు వస్తాయి, ఎన్నింటికో ఉపయోగం వస్తాయి, ఆ కాలం వస్తాయి. మరి 8,000 రోజులు చేశారు, పురుషోత్తం రెడీ చేసింది. అది మరి ఉరుకులేదు పలుకులేదు, ఉరుకులేదు పలుకులేదు. ఏమైనా వచ్చింది మరి ఇప్పుడు చేస్తాడా చేయడా, ఎగరెడీ చేస్తాడా ఎగరెడీ చేస్తాడా? చేయాలి, రైతులకు మేలు చేయాలి, రైతులు చేయాలి. అందరికీ
మంచిగా ఉంటుంది. కసలకు ఇబ్బంది అవుతుంది, నీళ్ళు దొరకక గొడ్లకు ఇబ్బంది అవుతుంది. ఎట్లా మరి ఏది మంచిగా అనిపిస్తుంది? మరి నమ్మకం అనిపిస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందా? కాంగ్రెస్ చేయాలని చేసినాం మేము. ఎందుకు చేసినా ఎరికేనా? మాకు కరెంటు కావాలా, మీకు కాంగ్రెస్ కావాలంటే మాకు కాంగ్రెస్ కావాలి, కరెంటు కావాలి, మాకు అన్ని బాగుండాలని బాలకృష్ణ సంగతి ఏమైనా తెలిసిందా? కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఇవాళ దాకా సంపాదించుకుంటుగా ఉష్ణదండరాలు ఇట్లా అవన్నీ ఇప్పుడు ఇంకా పదవులు ఉన్నాయి అనుకుంటున్నారు. అది మన చెప్పులే పడుతుంది కదా. పోలీస్ స్టేషన్ లో ఏదో కేసు అయిందట, కోడియా లేదట, దోలాడుతుందట. కేసీఆర్ ఏమడు కూర్చుండు అనుకుంటుండే, ఇంకా ఆ బాబాలే ఉండు ఓడిపోయినా లేదు. కేసీఆర్ పక్క పట్టే కూర్చున్నా అనుకుంటుండే ఇంకా అట్లా. మరి ఇది పెద్దగా అయ్యానా ఆడకాయకి ఇది కాదు, తప్పే కదా. సంతకి పని చేస్తా, వ్యవసాయం చేస్తా. అమ్మ ఎట్లా మరి రైతులకు మంచిగా అనిపిస్తుందా ఈ ప్రభుత్వం వచ్చినాక? కాలువ వస్తలేదు, ఇన్ని రోజులు చెప్తుండే, ఎప్పుడు కాలువ తీస్తే కాలువ దమ్మారెడ్డి కాలువ అని చెప్తుండ్రు, నీళ్ళు అని చెప్తారు, నీళ్ళు వస్తలేవు. ఒక్కొక్కసారి 100 కోట్లు పెడుతున్నారంట. కాలువ తీసుకుని కొంచెం తీసుకుని పుడిగా తీసుకుంటూ ఆడ రోడ్ల తీసుకుంటూ తీసుపెట్టేస్తుండ్రు, నీళ్ళు వస్తలేవు, నీళ్ళు బాయిలు ఎండిపోతున్నాయి. ₹100 వస్తున్నాయి ఎప్పుడన్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక? అంతకు ముందుకైనా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు వచ్చిందంట ధర్మారెడ్డి కాలువ అని. ఒక్క తుక్క నీళ్ళు ఇప్పుడు బావిలు ఎండిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. రాణబెట్లనే, భోగారం, కొమ్మాయగూడెం, రామన్నపేట, రాణబెట్ట కింద నీళ్లు ఉన్నాయి, పైన నీళ్లు ఉన్నాయి. నీళ్ళు వస్తలేవు, కాలువ తీస్తలేరు. పోయిన 2-3 సార్లు పోయినాము, అక్కడక్కడ తుమ్ములు పెట్టిండ్రు, పొక్కలు పెట్టి వాళ్ళే బోర్లో వాడుకుంటున్నారు. నాకు లేవు నీళ్లు, మేమేం చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా మరి రేపు మరి గాలి మరి ఎడమతో మరి పార్లమెంట్ పని మళ్ళీ ఓట పని వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా వీళ్ళు కూడా ఆడలే కదా చేస్తాం, వీళ్ళకి కూడా కుండ పెడతాం. అమ్మో అంతే చేస్తారు. మళ్ళీ ఇంకేం చేస్తారు? నిన్నగా ప్లాన్ వచ్చింది, ఇండియాలో వస్తే మళ్ళీ చూడాలి కదా, ఇప్పుడన్నా చేసుకోవాలిగా. పెద్ద మనుషులు ఉండు, కోమటిరెడ్డి ఉండు, ఈయన ఉండు, వీళ్ళందరూ ఉండు, ఇంతమంది చేస్తుండ్రు. చూడాలి కదా కాలువనన్న ఒకసారి చెప్తున్నాం. 10 సార్లు పోయినాము, 10 సార్లు తీసుకున్నాం, పేపర్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఒకసారి అని చూడాలి కదా. అదే మా నీళ్ళు మాకే కావాలని చెప్పినాం. సిరిపురం సకదా ఏముందా? ఏం లేదు, ఉన్నదంతా ఎండిపోతుంది. ఎట్లా ఏం చేస్తాడు మరి? ఇక ఎండిపోప్పుడు కాలం లేదా కాలువలు లేవా? కాలం లేదా కాలువలు లేవా? కాలం లేదా కాలువలు లేవా? ఎమ్మెల్యే ఈ కాలువ తీసుకొస్తా అని చెప్పి, ఆ కాలువ తీసుకొస్తా అని చెప్పి ఏంలా విరేషం. నిర్ణయాలు వస్తే ఎప్పుడు వస్తుంది? రుణమాపిస్తానే రుణమాఫీ ఎక్కువాయే, రుణమాపిస్తా రుణమాఫీ ఇయ్యపాయే, రైతు బంధు ఇస్తాను, రైతు బంధు లేదా, రైతుల బంధు లేదా, ఏది లేదా. దుకాణం సంసారం ఎట్టట్టుంది? తెలుగు రాదురా? ఏ ఊరు మీది? లోయపల్లి. ఎక్కడ పిల్లగా? మీ ఇంటి సబ్ చెప్పిరా? సిగ్గిపోయి అడిపోతుంది, నువ్వేమో సపోర్ట్ చేస్తలేవు. మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుండే, చెడపడ వ్యవహారం ఏంది? అన్ని ఈ కైనగూడ పంచాయతీ లీడర్లకు మరి పండుగను ఎట్లా చేస్తావు? పండుగ చేసుకోవడం వాళ్ళు ఇచ్చిన కాబట్టి చేస్తున్నాం. పార్లమెంట్ లో గాలి ఎటు తిప్పుతావు అంటున్నా? ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాం. అందా వాళ్ళు ఎట్లా చూస్తే అట్లా చూస్తాం. వాళ్ళు మంచిగా చూస్తే మేము మంచిగా చేస్తాం, వాళ్ళు చెడు చేస్తే మనం చెడు చేస్తాం. మరి మేము మంచిగా చేస్తున్నాము. ఇప్పుడు కూడా 100 రోజులలో 6 గ్యారెంటీలు కథం పట్టిస్తాం, అన్నీ అయిపోతాయి. ఇప్పటికే 2 అయిపోయినాయి, ఇంకా 2 కూడా రేపో మాపో ఇక పురుడు పోసుకుంటే అనుకొస్తురుగా. వాళ్ళు గ్యారెంటీలు ఇస్తే కదా మనం వేసేది, గ్యారెంటీ ఇవ్వకపోతే మనకెందుకు చేస్తాం? రేపు కేసీఆర్ నల్లగొండ సభ పెడుతున్నాడు, పోతావా ఉంటావా? పిలిస్తే పోతాం, పిలవకపోతే పోతాం. అందరి ప్రేమ ఉందా అని? అందరి మీద మనుషులు అన్నాక అందరి మీద ప్రేమ ఉంటుంది. అట్లా సంసారం నిర్ణయాల్లో జర కూలగా జర కుదురుకోని ఈ సంసారం కొంచెం నయం చేస్తేనే ఉన్నది. మరి పేదలకు న్యాయం అయితే నీకు నమ్మకం ఉందా? వస్తున్నాయి కదా, అదే పేదగతి అయిపోతుంది.
ఏదైనా చేస్తాను. వాళ్ళ కడుపులో నింపుతారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కడుపులు నింపుతారు, లేని వాళ్ళు ఆడుకొని తింటున్నాం రోడ్డు మీద. అందుకనే తోక కోసిర్రు కొత్త ప్రభుత్వం ఎన్నుకుర్రా. ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అనుకో, ఈ ప్రభుత్వం కూడా తొక్క కోసం అంటే జర ఇంకా కొంచెం ఛాన్స్ ఉందన్నట్టు. టైం ఉంది. అది కథ. అంత నిమ్మలేరా ఎట్టాడు సంసారం? అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంచెం కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఆగుతుందేనా? పసలు కావాలి. నువ్వు మగోడు, నువ్వు పసలు తీసుకోకుండా ఓటేసావా? పసలు తీసుకోకుండా ఓటేసావా మగోడు? మంచినడుగా అన్ని మంచితే నువ్వే తీసుకున్నావయ్యో, మాకు జరగాలి. అన్ని మంచితే నువ్వే తీసుకున్నావయ్యో. నీ తప్పు కొట్టలే నాకు ఓడి మరి రేపు ఎట్ట చేస్తావు పండుగ? పార్లమెంట్ పండుగ ఎట్ట చేస్తావు? చేస్తారంటే మళ్ళీ వస్తుంది ఓట పండుగ, మళ్ళీ వస్తుంది. ఎట్లా మరి చెయ్యా పువ్వా కారా? ఏం ఆయాలి ఏదైతుందో అందాదా? అందాది ఏముంటే ఆయాలి ఏది చేసుకొస్తే అదే చేస్తా. ముసలామ చెప్తారు కదా గట్టిన. ముసలామ్మ చెప్పేది ఏమిటి, నువ్వు చెప్పేది. ముసలామ్మ చెప్పేది ఏమిటి, నువ్వు చెప్పేది. ఓ చెప్పేది ఏముంది? అదే నీ ఇష్టమేనా? ముసలామ మాట వింటవా? ముసలామ్మ మాట లేదు, నీ మాట. ఈ పిల్లగాడు ఆ పిల్లగాడు ఈమె మాట వింటున్నాడు, వాళ్ళ ఆమె మాట గిరిదాటాడు. నువ్వు అదే రా మరి. సరే ఇక ఈ పిల్లగాడు కూడా ముసలామ మాట వింటాడేసా గట్టిగా కొడుతుంది. నాకు పోను బతుకుదేరి పెట్టుంది, సంసారం పెట్టుంది, మరి కొత్త ప్రభుత్వం పెట్టుంది, కొత్త కథ ఎట్టుంది, పాత కథ ఎట్టుంది, ఈ తీట పంచాదులు ఏంది, ఈ రండా ఏంది, చెప్పులు ఏమంటుంది, బాలకసుమని జాడ పత్ర కూడా పోయిందట. మరి జాడ దొరికింది. మాట అన్నప్పుడు దొరకాలే కదా, మాట మీద ఉన్నోడే కదా. ఓ సరే ఒక్కసారి నువ్వు 9 ఏళ్ళు ప్రభుత్వం చేసినావు, 9.5 ఏళ్ళు చేసినావు, ఏ మెరుగ పెట్టినావు జనానికి అని అడుగుతున్నాను. ఏ మెరుగ పెట్టినావు అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి మన కూడా మా దగ్గరికి ఇంటి కోసం వచ్చారు, ఇదే మాట మాట్లాడినా. కేటీఆర్ మాట్లాడేది ఏం మాటలే నాకు అర్థం కాదు. కానీ నోడి తాళం ఉందా ఏమన్నా? అసలు తాళం ఉందా ఎక్కడన్నా? నేను చేసిన వాళ్ళు ఎల్లగూడ ఎక్కిన మాట్లాడుతూ నువ్వు ఏడవున్నావా? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు కేటీఆర్ చెప్పైతే ఒకసారి. అంతేరా? ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు ఇక్కడ అమెరికాలో బాగా కట్టుకుంటా ఉన్న బాబు గారు 9 మంది చెప్పి గారు ఇట్లా మనకు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఇవ్వాలి వచ్చి ఇవ్వాలా? రేవంత్ రెడ్డి నాకు ఓటి గారికి రావాలన్నాడు, ఆయన నిరసేది కూడా పనికోసం అయ్యాలా? రాజశేఖర్ పోయిన తర్వాత ప్రభుత్వం నిలబెట్టిందంటే మళ్ళీ ఇలా ఈయన రేవంత్ రెడ్డి గారు నిలబెట్టింది తప్పే ఉంది. జనానికి అనుకున్న టైం ఇస్తున్నా కాదు. మరి ఇప్పుడు కొంతమంది కోయాలు రైతు బంధు ఇంకా అంత తక్లీఫ్ ఏముంది, రుణమాఫీ మొత్తం పక్కేసి పండుకుందానికి వస్తున్నా. నేను కాదంటే నేనే రుణమాఫీ చేస్తా అంటున్నాడు. నువ్వు 9 ఏళ్ళ అర్థం నుంచి నువ్వు ఎన్నో చక్కగా చేసినావు చెప్పరాదు? అది చెప్పి నువ్వు ఇవాళ 2 నెలలకి ఏమని చెప్పు. మా ఊరు అట్లా కూడా మా ప్రభుత్వం అట్లా కూడా ఏమంటుంది, నీకు 90-100 రోజుల లోపల ఇస్తాను అంటున్నాడు. అది చూసావా నువ్వు? మొదలు అది చూడ దూకిన ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? అంతే రుణమాఫీ ఎప్పుడయ్యాను అవుతుంది. ఇంకా మనకు 9 ఇంకా 2 నెలలు అయిపోయింది కదా, ఇంకో 4 రోజుల్లో అయిపోతుంది. 40 రోజులు అయిపోతే కాదనేం లేదు, పక్కా చేస్తారా పనే లేదు. నిర్ణయాలు ఏముంది, గ్యాస్కు 500 రూపాయలు గ్యాస్ కోసం వాళ్ళు మళ్ళీ ఇది ఇచ్చేసిరా. ఇప్పుడు లేడీస్ పాపం లేడీస్ ఒక్కొక్క జాతర పోతురు, ఇలా యాడ్ చేస్తారు బ్రహ్మాండంగా. ఖర్చులు కూడా బలపెట్టినాయా మాకైతే. కొంతమంది గిట్టరు వాళ్ళు ఏమంటారు అంటే లేడీస్ కింద పెట్టి ఇట్లా ఇది కథ బిడ్డలారా. మరి మొత్తానికి ఈ రకంగా పోతుంది. ఈ కోయ ముసలమ్మ ఏమో అన్నట్టు ఈడికా తిరుగుతుంది పిల్లాడు, మా ఇంట తిరుగుతుండగా. ఈ పిల్లగాడు ఈయన కొబ్బరి బొండ షాప్ పెట్టుకుంటూ, ఎందుకంటే మరి ఈయన కాడికి రోజుకు ఒక కనీసమైన ఎట్లేదైనా వస్తారు. బాగానే 10ల సంఖ్యలో జనాలు వస్తాయి ఈయన కాడికి కొబ్బరి నీళ్ళు తాగుతుంది. ఏమనుకుంటారు జనాలు? గుసగుస ఏమో నడుస్తుంది. రేపు పార్లమెంట్లో చక్రం ఎక్కడ తిప్పుతారు? మరి ఉన్న ప్రభుత్వం ఎట్లా పనులు చేస్తుంది? బీజేపీ ప్రతిపక్షం, గట్టి ప్రతిపక్షం కాంగ్రెసే. టీఆర్ఎస్ అవుట్ ఈసారా? ఈసారి పక్కా ఒకటి ఉన్న 4 సీట్లు కూడా రావు. ఓ అమ్మా, ఉన్న 4 సీట్లు కూడా వస్తే కాపాడుకుంటారు మొగోళ్ళే. టీఆర్ఎస్ పార్టీ ఉన్న 4 సీట్లు కాపాడుకుంటే 6కు వచ్చిందా కదా? ఈ దొంగలంతా అట్లా లేని వాళ్ళు ఎందుకు లైన్ కడుతున్నారు? మరి అర్థమైన మొగోలైనా మళ్ళీ కాంగ్రెస్ పోతారు లైన్ కడుతున్నారు. శుద్ధ పూసలైనా ఇది అందులో కొత్త లైన్ ఎందుకు కట్టాలి? ఏది మరి కాదే రేవంత్ అయ్యా రండా అనడానికి ఈయన బాలకసుమన్ అమ్మ
నా పంచప్రాణము నా ఊపిరి నా పెద్ద మనిషిని నువ్వు రండా అంటావా అని రేవంత్ ఈయన మన బాలకసుమ చెప్పులే పట్టిండు ఏదో కథ చెడపడే ఏంటంటే పోలీసు వాళ్ళు ఏదో కేసు పెట్టిందంటే కోయిలాగా జాడలేదంటే మరి ఏంటి కథ ఆయన ముఖం ఉంటే కదా ఫస్ట్ మొగోడైతే నిలబడి మాట్లాడతాడు మొగోడైతే నిలబడి ఆడదాని దగ్గర దాచుకున్నాడు మొగోడ లేపినవు దాన్ని దమ్ముంటే అదే నీ కేసీఆర్ నిలబెట్టి మేము చెప్పి తీసుకొడతాం చూపిస్తాం అమ్మా నువ్వు రేపుతాను కొడతాను చూపించిన కొట్టి చూపిస్తాం నువ్వు మొగోడు అయితే రాకూడదు అందాక మరి ఇప్పుడు రేపు బీజేపీకి ఎన్ని సీట్లు అంటావు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు అంటావు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు అంటావు మొత్తం మీద బీఆర్ఎస్ లాస్ట్ ర్యాంక్ ఫస్ట్ కాంగ్రెస్ సెకండ్ బీజేపీ వస్తుంది అవసరం అనుకుంటే ఫస్ట్ బీజేపీ కావచ్చు సెకండ్ కాంగ్రెస్ కావచ్చు మొత్తం మీద రెండే లాస్ట్ నువ్వు థర్డ్ ర్యాంకులే ఉండాలి బీఆర్ఎస్ ఆడికి వచ్చిందా కదా ముచ్చడే లేదు మరి సాగరంగా ఈ కోయిలాగా పేరుకోనే ఉంది నాయన ఇప్పుడు ఏమి లేదు నర్సే తాత పైన కట్టి బయలుదేరిండు రాజ్యం మీద ఏమి నడుస్తుంది ఏం కథ మీరు రావణపేటకు వచ్చిన మీరు రావణపేట కథ మాత్రం ఏంటి చూసినవాడనే రోడ్ మొత్తం ఎట్లా ఉందో రోడ్ మొత్తం దుమ్ము గిమ్ము జస్ట్ మొత్తం ఖరాబ్ చేస్తే కంప్లీట్ చేయాలి ఏం లేదు ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది 6 నెలలు రోడే కంప్లీట్ చేస్తలేదు మరి ఉన్నాయని కూడా మీకు పోయిండు మరి ఎట్లా మరి చెడపడ ఏమారో మరి వేరే సేమనే చేయాలి గెలిగించారా మరి మీరేమన్నా మొన్ననే 2 నెలలు పోయి గెలిగించాలి ఇక 2 నెలలు ఇప్పుడు అసెంబ్లీలో అవుతుంది దాని కూడా బడ్జెట్ ఉంది కాబట్టి వచ్చినాక పోతే ఇక చేస్తున్నాడు ఈ బాలకసుమ పత్తలు ఎక్కడ పోయిందట నీకేమైనా దొరికిందా జాడ నాకు దొరికితే బట్టలు పట్టెక్కిస్తా పోతాను ఇప్పుడు ఎదుగుతారు అదేరా పక్కా ఇక ఎట్లా మరి ఇప్పుడు రాంగ పోంగా మరి రేపు గాలి ఎడుమలేను పార్లమెంట్ పడగల ఏది పార్లమెంట్ ఇక కాంగ్రెస్ బీజేపీ రెండే అదేరా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్రస్ కూడా పోతాయి బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ ఆడ నల్లగొండ పెద్ద బహిరంగ సభ పెడుతుంటే కొండ పెట్టినట్టు ఆయన ఇంకేముంది సెంటర్ లో ఎక్కువ బీజేపీ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే సభ పెట్టినాక కొంచెం మార్పు రాదంట కొండ పెడితేనే వస్తుంది ఈ కోయిల గుండెలో చిన్నసంగా లేదు ఆంపాయము ఏ పేరే పెద్ద మనిషి బిచ్చపతి ఈ ఏముంది మరి ఇప్పుడు ఈ తెలంగాణలో అన్ని ఇప్పుడు కాయన కూడా పంచాయతీలు అవుతున్నాయి ఒక్కరికన్నా నోరు ఇక అంటారు చూడు ఇక మరి ఆ నోట్లో ఏం పెట్టుకుంటారు కానీ నీ పాడైపోదు అన్ని ఇప్పుడు తీరకయ్యాడే పుడుతున్నాయి ఇక ఆయన చెప్పులేమైతే ఈయన రండా సౌదా దద్దమ్మల గీటి మీద పొద్దున్న రాజకీయం ఎట్లా ఈ మాటలకు పురుడు పోసింది ఎవరు ఈ మాటలు మొత్తం మానుకోవాలంటే రేపు రాబోయే తరాలు కూడా మరి నేర్చుకునే కోపు కొడుతుంది ఈ మాటలకు ప్రాణం పోసింది ఎవరంటావు ఎట్లా ఎవరితో ఈ మార్పు కోరుకుంటున్నావు గత ప్రభుత్వం చేసిన మాటలకే ఇప్పుడు ఈ జరుగుతున్నాయి గత ప్రభుత్వం ఇవన్నీ అడ్డగోలుగా మారడం వల్లనే ఇప్పుడు అవన్నీ మాటలు జరిగి ఇప్పుడు అంతా జరుగుతుంది కార్యక్రమం అవగాహన లేక గత ప్రభుత్వం ఎవరు పడితే వాళ్ళని తీసేసి పెట్టి ఎవరు చిన్న లేదా పెద్ద లేదా అది చేయడం వల్ల జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి చాలా మంచిగా నడుస్తుంది అదేం లేదు వాళ్ళు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు చేస్తారు రెడీలో ఉన్నారు చాలా సంతోషం మరి మొన్న రేవంత్ కూడా ఏదో రండా అని కేసీరావు రండా అన్నట మరి అది ఏమనడం మనకు తెలియదు కానీ ఆ గత ప్రభుత్వం వాళ్ళు నేర్పిన విద్య వాళ్ళు నేర్పిన విద్య వీళ్ళు నేర్చుకుంటారు గురువు నేర్పిన విద్య గురువు చెప్పిన గురువు పాటదా శిష్యులు వాళ్ళ పాటే కదా చూసి మనకట్టే పెట్టిందో అబ్బా సరే మరి బాలకసుమన్ పత్తలేడగా ఏమన్నా దొరికిందా నేపాల్ లో ఉన్నాడట నేపాల్ తినేనట ఈడ గాయపై నేపాల్ తినేనట ఈడ బుడుకు పోయి ఆడ జరిగినా అమ్మ తిరిగి కోళ్ళగా అయితే మరి ఎందుకు ఆ చెప్పులు ఏమంటుండేది చెరపడ ఏవారం చేసుడేంది ఇప్పుడు తప్పించుకుంటేంది అయితే ఏదో కథ బిరిగానే అయితే మాట విధానం కూడా పద్ధతి కూడా బాగాలేదు సుమంది చదువుకున్నా కూడా వేస్ట్ అది రాజకీయంగా అట్లా మాట్లాడుతున్నాను అనవసరంగా కూడా పద్ధతి కాదు పద్ధతి ప్రకారం మాట్లాడలేదు అతను ఈ కాళేశ్వరం దొంగలు వచ్చారా కాంగ్రెస్ తప్పకుండా పడతారు నిజంగానే అయింది వాస్తవం కూడా పేపర్లు ఇంజనీర్లు అంతా చెప్తారు అంతా ఫోటోస్ సహా వస్తాయి మొన్న ఆయన అంటుండు కాబుల్లే ఈ కాళేశ్వరం ఇది కొంగింది అది కొంగింది ఒకటి పోయింది 4 పోయినాయి 11 కాడికి వచ్చింది కథ మరి ఇంతవరకు ఏడి మరి దొంగలు పట్టుకున్న లేరు లోపల ఏదో కథ నడుస్తుంది అనుకొస్తారు దీని మీద వాస్తవం కరెక్ట్ అది ఇంజనీర్లు సర్టిఫై ఇచ్చారు ఆయన కూడా ఇంజనీర్ కూడా సర్టిఫై ఇవ్వకపోతే ఆయన పేరు ఇచ్చి సర్టిఫై తీసుకున్నట్ట
సర్టిఫికెట్ ఏమని పూర్తయింది మంచిగా చేసినామని చెప్పి అంత రాపించుకున్నట్టు ఇంజనీర్ తోటి. వామ్మో నీకు ఆచారం పాడైపోనా అట్లా జరిగింది. మొత్తం వాస్తవాన్ని కూడా ఈ ప్రభుత్వం రాకపోతే అది బయట కూడా అప్పవు. కానీ ఇప్పుడు 2-3 గ్రామాల్లో కూడా మునిపే అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి సిటేట్ చేయాలి, చేస్తాం. ఏది నీళ్ళ పంచాయతీ ఏందే? ఈ కృష్ణా జిల్లాలో నీళ్ళ పంచాయతీ సంతకాలు మీరే పెట్టిరు, మీరే కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నీళ్ళ ప్రాజెక్టులు మొత్తం మీరే సంతకాలు చేసి ఇచ్చిరని ఏదో పుకార్లు వేస్తుంది. ఇది ఎవరు తప్పంటావు? ఈ పేపర్లలో వస్తుంది కాదు, అది అది గత ప్రభుత్వం ఏం చేసిందని వీళ్ళు అంటారు. అలా ఆధారాలు అయితే ఉంటాయి కదా. నువ్వే ఇప్పుడైతే అవి ఇంత ముందుకు ఉన్న వాళ్ళే చేస్తారు, ఇది ఇంకో కొత్త వాళ్ళు అంటే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నిండా 100 రోజులు 50 రోజులు 170-80 రోజులు అంత తొందరగా వాళ్ళు చేసుకుంటారు. అలా చేయరు కదా. ఏది ఉంటే అప్పుడు చేసిన దాంట్లోనే ఉంటుంది. అప్పుడు పాత దాంట్లో వాళ్ళు కూడా అంటారు కదా, చూపిస్తారు కదా, మీరు చేసింది ఉన్నది చూసుకోరు, ఈ రికార్డులో ఉన్నాయని అంటారు వాళ్ళు. మనం కూడా అదే రికార్డు బట్టి పేపర్ బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఈ కవితమ్మ ఒకటే నింది నోరు తెరిస్తే అది ఇటు మళ్ళీ పూలే ముచ్చట, అటు మళ్ళీ డీజీపీ మహేందర్ రెడ్డిని మీరు ఎట్లా టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తారు? ఏడో కథ నడుస్తుంది. ఆయన 1,00,00,000 కోట్లు దోచుకుందని మీరు ఎట్లా పెడతారు? ఏంది ఏం కథ? మీరు అన్నోళ్ళు మీరే, అన్న తిట్టోళ్ళు మీరే, ఇవాళ మీరు ఆయన పదవి ఎట్లా అంటగడతారా? అదే ఉంది కదా. పూలే గురించి ఇవాళ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు ఇంతమంది విగ్రహం పెట్టవద్దా? జయంతి చేయవద్దా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెకు. పదవి పోయినాక, గవర్నమెంట్ పోయినాక, తండ్రి ఉన్నప్పుడు ఆమె ఉన్నప్పుడేమో పూలే గురించి మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతుందా? అవునా? ఇప్పుడు అన్ని అంటుందా? వాళ్ళకు అధికారం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని ఎత్తేసి చెప్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళని ఎట్లా విసుకాలన్నట్టే విసుకురు తప్ప ఇంకోటి అయితే లేదు. ఏది అప్పుడు ఎవరైనా అన్నరా వాళ్ళని ఎవరైనా అన్నరా అనలేగా. మరి ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పినప్పుడే మీరు చెప్పినట్టుగా మేము విన్నాము, మీరు చెప్పినట్టుగా నువ్వు విను. ఇప్పుడు అయ్యేదేముంది, ముసుకుపోయేదేముంది. ఇప్పుడు పిల్లగా మరి ఇప్పుడు రాగా పోగా మరి మళ్ళీ ఓట్ల పండుగ వస్తుంది, దగ్గరికి వచ్చింది. మరి చెడపడ ఎవరు సై చేస్తావా, లేకపోతే నిజాయితీగా ఓటేస్తావా, లేకపోతే ఎవరికి వేస్తావు ఓటు? ఎవరు వస్తే బాగుంటుంది, గాలి ఎటు మలుపుతావు? ఏముంది కాకిదే రావాలి. అమ్మా ఇప్పుడు ఏముంది, అంత పోయినాక ఇవాళ సొమ్ముకుంటుంది. ఇప్పుడు అప్పుడు చేయలేదు పనులు. హలో ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఏమంటారు అంటే పోలేకో మా తప్పునే ఏంచిపోతున్నారు, మా సుతులనే ఏంచిపోతున్నారు, కానీ మరి మేము చేసే పనులు ఏదో పెడుతున్నారు. గంగలు చేసే పనులు ఉంటాడు. ఏం పనులు చేసిండు? ఆశలే సంపాదుకురు కానీ ఏ చక్క చేయలేదు. అంతేనా? ఏం చేసిండు? ఈ ఆశలు ఎక్కువ పెట్టిండు. నేను ఇస్తున్నాను ఏది ఇచ్చిండు? ఏ ఇల్లు కప్పించిండు? పేదోళ్ళు జడగొచ్చిండు, బయట వాడ పెట్టిండు. మరి ఇప్పుడు ఈ 13వ తారీఖు నాడు నల్లగొండలో ఏదో సభ పెడుతున్నారు. ప్రధానమంత్రి కేసీఆర్ జోరుదారుంది ఇప్పుడు కథ. ఎట్టు పెట్టి దెబ్బతిన పులి కాబట్టి ఏ రకంగా ఇప్పుడు మేల్కోవాలి? ఇప్పుడు తడిస్తే గుసగలుపుతారు, తాకితే మొక్కుతారు అన్నట్టు ఇప్పుడు కథ ఆయనకు పెద్ద మనిషికి అర్థమైంది. ఎట్టుబడి గోల్మాల్ చేసైనా ఈసారి పార్లమెంట్ లో సీట్లు గుంజుకురా చూస్తుండు. అవుతుందంటవా? నమ్మరా జనాలు? అయిపోయింది దాని పని అంటుండే. మరి 2 లక్షలు సరే మా సభకు ఉంటుండు అంటారు. అది రేపు సభకు వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతమంది వస్తారు. అది గాలి ముచ్చారు. అంతేనా? ఇక మరి బిడ్డలారా కోళ్ళ కనబడుతుంది. మరి ఈ కోళ్ళ కూడా ఏం చెప్తుంది? కడుపులో ఏం ఆంబాయం ఉంది, గుండెలో ఏం నాటుకొని ఉన్నది? మరి ఇక చెప్పినగా ఎటే సంగతి ఏంది, సంసారం ఎట్టేట్టుంది? సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిపాలించి అధికారంలోకి వచ్చినటువంటిది ఏం లేదు, ప్రజలకు మేలు చేసినటువంటిది కూడా ఏం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కాంగ్రెస్ నేతలు, ప్రతి ఒక్కడు మానవత్వం, ప్రతి ఒక్కడు ప్రజలకు మేలు చేసి ఇది చేస్తున్నాను చెప్పుకోవాలి తప్ప అధికారం ఉందని ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళ యొక్క లీడర్లు కానీ, అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళని కానీ విమర్శించడం కన్నా అభివృద్ధి చేయడమే గొప్పదని చెప్తున్నాను. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవమైనటువంటి పదవులు ఇచ్చి, గౌరవమైనటువంటి అభివృద్ధిని పరిచి, గతంలో జరిగినటువంటి వాటిని విమర్శించడమే కాకుండా గతంలో జరిగిన పొరపాట్లు ఏమైనా సరి తీసుకొని ప్రజలకు మేలు చేసే సూచనలో రేవంత్ రెడ్డి గారు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. ఇది నాకు న్యూస్.
ఇక మరి బిడ్డలారా మొన్నటిదాకా మరి ఇక 10 ఏళ్ళు రాజ్యం వేసినా కేసీఆర్ చూస్తే నేను దండం పెడితే మరి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ప్రజల రాత్రులు మారవా అన్నట్టుగా కూడా కథ నడిచింది అనుకోని కూడా మరి రావణపేట జనాలు అనుకొస్తున్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు రేవంత్ 6 గ్యారెంటీలు పెట్టిండు బాగానే కథ మాత్రం పగ్గాలు చేపట్టింది. కానీ మరి నిజంగా కూడా మరి 100 రోజులలో ఈ పథకాలు మరి అమలు చేస్తాడా చెయ్యడా, చేయకపోతే మాత్రం మేము కర్రు కాల్చి వాత పెడతామన్నట్టు కూడా మరి జనాలు కూడా కొంతమంది అనుకొస్తున్నారు. కాబట్టి ఇక మరి అడ్డం తెచ్చం కాయటకూడ మాటలతో తీర పంచాలు మాత్రం మోపు చేస్తున్నారు. తెలంగాణలో రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఓని ఈ పాడైపోను గారు. ఈ 10,000 పోరగాళ్ళు చదువుకునే పాఠాలు పలకబల్పం పాఠాలు లేవు కానీ ఇప్పుడు ఈ రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది నాయకులు అన్న మాటలు. ఇక ఈ రకంగా మరి నాయకులు ఇప్పటిదాకా కూడా కొంతమంది జనాలు రావణపేట జనాలు అనుకొస్తున్నారు. నాయకుడు ఎవరైతే గురువు ఉన్నాడో ఆ గురువు అన్న మాటలే ఇవాళ మళ్ళా వంశపారంపర్యంగా అన్నట్టు ఈ కోయిలాగా ఈ షాప్ కోయిలాగా అనుకొస్తుంది. కాబట్టి మరి ఇప్పటికైనా జరా గమ్మతి వార్తలు